ఓకే. సో మనం ఇక్కడ ఈ వాల్యూ తీసుకోలే M9 - M13 ఈ వాల్యూ తీసుకోలేదు కదా. సో ఇది కంపబిలిటీ లేదని ఇదొకటి, ప్లస్ ఈ దాంట్లో M2 అనేది లేదు, M2. సో నేను ప్రైమ్ ఇంప్లికెంట్లో M2 రాసుకుంటా, M2. నెక్స్ట్ ఇంకేం రాలేదు మనకి, M9 - M13 అది రాసుకుంటా. వెళ్తే దీంట్లో ఉన్న టర్మ్స్ రాసుకుంటా. దీంట్లో ఏమున్నాయి, M4 ఉంది కామన్గా, అన్నీ కామన్గా ఉంటాయి, M4, M5, M12, M13. సో ఏదో ఒకటి రాసుకుంటే M4 మైనస్ సంథింగ్ M4 అండ్ మైనస్ M12 మైనస్ M5 మైనస్ M13. ఓకే. ఇప్పుడు వీటికి M2 ఎక్కడి నుంచి తీసినాం, ఇక్కడ ఫస్ట్లో, ఎందుకంటే ఇది మనకి దేంతో క్యాపిటల్ కాలేదు కాబట్టి. సో నేను M2ని ఈ కోడ్ ఎలా ఉందో అలా తీసుకుంటా, అంటే 000010 అండ్ M9 M13 1-01 నా ఇది ఇంతకుముందు మనకు వచ్చిన కోడ్, ఇది రాసేస్తాం -10 ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, ప్రైమ్ ఇంప్లికెంట్ చేయాలి. ప్రైమ్ ఇంప్లికెంట్ ఎట్లా చేస్తాం, ప్రైమ్ ఇంప్లికెంట్ అంటే ఓకే 2 ఉంది కదా, 2 9, 13 4, 12, 5, 13 డన్. ఓకే. నెక్స్ట్ మనం ఇంకా ఫస్ట్లో మనం ఇన్పుట్ ఏం తీసుకున్నాం, ఓకే ఇవి తీసుకున్నాం. ఇప్పుడు ఇన్పుట్స్ ఫస్ట్లో స్టార్టింగ్ మేము ఇన్పుట్స్ తీసుకున్నాం, క్వశ్చన్లో 2 తీసుకున్నాం, 2, 4, 5, 9, 12, 13 ఇవి తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ 2కి ఇక్కడ పెట్టు, 2 9 and 13 కదా, 9, 13, 4, 12, 5, 13. ఓకే. ఇప్పుడు ఇక్కడ సింగిల్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, 2కి ఉంది. యాక్చువల్లీ ఇక్కడ మనం 2 వేసుకోవద్దు, ఎందుకంటే మన గ్రూప్లో తీసుకున్నట్టు ఇక్కడ 2 అనేది 4 డిజిట్స్ ఉన్నాయి. సో మనకి అది క్యాపబిలిటీ కాదు కాబట్టి దాని గ్రూప్లోనే మనకి ఇంకేమున్నది, ఇక్కడ లాస్ట్లో దాని గ్రూప్లోనే M2 M4లో గ్రూప్లో M4 ఉందా ఇట్లా. సో నేను M4లో డాట్ పెట్టుకుంటా. ఓకే. M4లో డాట్ పెట్టుకుంటా అండ్ ఇది 5ది, ఇది M4ది, ఇది M4, ఇది M5ది, ఇది M9, M12, M13. ఓకే. ఇప్పుడు సింగిల్ టర్మ్స్ ఏడున్నాయి, 9 ఉంది, 12 ఉంది. ఓకే. అయితే 9 ఇక్కడ మనకి M9 ఎంత ఉంది, M9 ఇది M9, 13 కదా. సో M9 ఎంత ఉంది, 1-01 రాసిన అండ్ ప్లస్ నెక్స్ట్ ఏముంది, సింగిల్ టర్మ్ M9 M12 కదా, 12 ఇక్కడ ఉంది. ఓకే, -1 ప్లస్ -10 ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం ఇక్కడ మీద రాసుకోవాలి, ABCD A ఇది డాష్ ఉంది కాబట్టి తీసుకోము, C⁻D డాష్ ఉంది తీసుకోము, B C⁻. ఇది ఎక్స్ప్రెషన్.